గుంటూరు నగర శివారులోని 48వ డివిజన్ రెడ్డిపాలెం వద్ద ఒకప్పుడు 30 ఎకరాల్లో విస్తరించి జలకలతో అలరారిన చెరువు నేడు కనుమరుగయ్యే దుస్థితికి చేరుకుంది. గత 3 దశాబ్దాలుగా వివిధ రాజకీయ పార్టీల నాయకుల అండదండలతో జరిగిన ఆక్రమణల ఫలితంగా ఈ ప్రాంతం ప్రస్తుతం సుమారు 1000 ఇళ్లతో మదర్ తెరీసా కాలనీగా రూపాంతరం చెందింది. దీంతో 30 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువు కేవలం 10 ఎకరాలకు కుదించుకుపోయింది. మిగిలిన ఈ కొద్దిపాటి జలభాగం కూడా గుర్రపు డెక్కతో నిండిపోయి పూర్తిగా నిరుపయోగంగా మారింది. రెడ్డిపాలెం ప్రాంతం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైనప్పటికీ ఈ చెరువు యొక్క దుస్థితిని పట్టించుకునే నాదుడు కరువయ్యారు. ఏ ఒక్క అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ దీనిపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. గ్రేటర్ గుంటూరుగా నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే తీవ్రమైన మంచినీటి కొరతను దృష్టిలో ఉంచుకుని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆక్రమణకు గురైన భూమిని తిరిగి పొందడం అసాధ్యమైనప్పటికీ కనీసం మిగిలిన 10 ఎకరాల చెరువునైనా పరిరక్షించాలని స్థానికులు వేడుకుంటున్నారు. గుంటూరు నగరంలో సహజసిద్దమైన నీటి వనరులు తక్కువగా ఉన్నందున ఈ ఒక్క చెరువును కాపాడుకుని దానిలోని గుర్రపు డెక్కను తొలగించి అభివృద్దిపరిచి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ అధికారులను ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.